సువార్త ధ్వని, సిలువ ధ్వని. దేవుని మహాదయను బట్టి ఈ 2021వ సంవత్సరంలో జీజిఎం సేవకులుగా, అలాగే గత సంవత్సరం 1 ఇయర్ కోర్స్ పూర్తి చేసిన పాత విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్, అలాగే మరి ఇప్పుడు సెకండ్ ఇయర్లో కానీ ఇంకా నూతనంగా కానీ ప్రవేశించబోతున్న న్యూ స్టూడెంట్స్, అలాగే జీజిఎం పాస్టర్స్, ఇంకా మనం అందరం ఇక్కడ కూడుకున్నాము. చాలా సంతోషం. ఇంకొన్ని ఇబ్బందుల వల్ల అందరూ రాలేకపోయారు. వచ్చిన మట్టుకు మనం చక్కగా పరిశుద్ధాత్మని నడిపింపులో ఒక చక్కటి వర్తమానాన్ని తీసుకుందాం. తర్వాత బైబిల్ కాలేజీ విషయం 6 నెలల కోర్సు పూర్తి చేశారు కొందరు. ఇటీవల వారికి సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిటిహెచ్, డిప్లొమా ఇన్ థియాలజీ అనే దానిని ప్రారంభించాలని, వివరాలు మీతో పంచుకోవాలని ఏర్పాట్లు చేశాం. మన జీజిఎం సహవాసం తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందు వర్తమానం తీసుకుందాం. వర్తమానం అయిన తర్వాత ఒకవేళ అర్జెంటు పని ఉంటే సేవకులు మరి ఈరోజు మనకు సహాయం మన హానరోరియం ఇస్తాం. అది తీసుకుని టైం పని ఉంటే వెళ్ళిపోవచ్చు. విద్యార్థులు మాత్రం కొంచెం వెయిట్ చేయాలి, మీతో కాస్త మాట్లాడాలి. డిటిహెచ్కి ఎంతమంది సిద్ధపడుతున్నారు, 6 months కోర్సుకి ఎంతమంది సిద్ధపడుతున్నారు, 1 ఇయర్ కోర్సుకి ఎంతమంది సిద్ధపడుతున్నారు అనేవి డీటెయిల్డ్గా మనం తీసుకుంటే దేవుని మహాదయను బట్టి మనం వచ్చే నెలలోనే మనం క్లాసులు, బైబిల్ కాలేజ్ ప్రారంభించుకోవచ్చు. కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం అంతా యావత్ ప్రపంచము కరోనా అనే దాని వలన పేద దేశమైన, ధనవంతమైన దేశమైన, చిన్నదైనా పెద్దదైనా, పురుషులైనా స్త్రీలైనా చాలా భయభ్రాంతులు చెందారు. వారి వారి నమ్మకాలను బట్టి వారు విశ్వసించిన దేవునికి వారి వారి మందిరాలలో ప్రార్థనలు చేసుకున్నారు. అయినప్పటికీ చాలామంది ఇబ్బందుల్లో పడ్డారు. ఇటు గవర్నమెంట్ వారు కానీ, ఇటు పోలీసు శాఖ వారు కానీ, డాక్టర్సు, నర్సెస్, వైద్య బృందాలు కానీ, అలాగే వాలంటీర్స్ కానీ, సోషల్ వర్కర్స్, అలాగే స్వచ్ఛంద సంస్థలలో ఉన్నవారు అందరూ కలిసి కరోనాను ఎదుర్కోవడానికి, దాన్ని తరిమి కొట్టడానికి వారి కృషి వారు చేశారు. అందరికీ అన్నిటికంటే మించిన మీ మహాదయను బట్టి అయ్యా, ఈ 2021వ సంవత్సరంలో కాస్త ఆ కరోనా అనేది కాస్త జంకింది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మీ మహాదయను చూపించి అందరూ మీ బిడ్డలే గనుక మీరు కాపాడినందుకు స్తోత్రాలు. అయితే కొంతమంది మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు చాలా ఇప్పటికీ దుఃఖపడుచున్నారు. కొందరు ఆశ్చర్యములో మునిగారు, అయ్యో ఇలాగూ జరిగిందని. దయచేసి వారందరికీ ఓదార్పును, ధైర్యమును, జీవన విధానములో ఆధారమును చూపించుమని మనవి చేస్తున్నాం. ప్రభువా, చనిపోయిన వారు బుద్ధిహీనులని, బ్రతికి ఉన్నారు భక్తులని కాదు. ఒకవేళ మేము బ్రతికి ఉన్నాము అంటే మీ దయే, మీ కృపే, మీ రెక్కల క్రింద మమ్మలను భద్రపరుచుట వలననే మేము, మా కుటుంబాలు, సంఘాలు క్షేమముగా ఉన్నాం. ఇందును బట్టి మీకు మహిమ కలుగును గాక. తిరిగి మళ్ళా మరి ఈరోజు ఇలా కూడుకొని మేము కొన్ని విషయాలు మాట్లాడుచూ ఉండగా
కొంత వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మీరే మీ దాసుని అభిషేకించి మీరే మాట్లాడుమని కృప చూపమని పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము, మమ్మలను దర్శించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మంచిదండి. మనము ఇక్కడ మన బోర్డు మీద మనం ఒక మాటను రాసుకున్నాము. ఏమని చూడండి, అక్కడ ఏమని వ్రాసాము అంటే, జేసిఎస్ బైబిల్ కాలేజ్ ఓల్డ్ అండ్ న్యూ స్టూడెంట్స్. జేసిఎస్ అంటే జీసస్ క్రైస్ట్ సుబోధిని బైబిల్ కాలేజ్. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే గత సంవత్సరం 1 year కోర్సు పూర్తి చేసిన వారు. అలాగే న్యూ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు జాయిన్ అవ్వటానికి కొత్తగా వచ్చినవారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీరు కూడా ఈ కార్యక్రమం దృష్టి పెట్టాలి. అలాగే జీజీఎం పాస్టర్స్ మీటింగ్ అన్నాం. 1989లో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించాం. 1989లో అప్పటి నుండి ఈ సంస్థ నడుస్తోంది. వందలాది మందిని ట్రైనప్ చేయటానికి, బహుజనాభా కలిగిన మన భారతదేశంలో నశించుచున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించు విషయమై యోధులను, సేవకులనుగా తయారు చేసి పంపించటం జరిగింది. వారు ఇప్పుడు అద్భుతమైన పరిచర్యలో ఉన్నారు. మాది విశ్వాసపు నియమం, ఫెయిత్ లైన్ అంటాం. మాకు ఏ ఇతర దేశాలతో సంబంధాలు లేవు, పెట్టుకోలేదు. దేవుడు మాకు ఇచ్చినంతలో, మా చేతికి వచ్చినంతలో ప్రభు పైన ఆధారపడి విశ్వాసాన్ని మా మెయిన్ రోల్గా మేము పెట్టుకొని ముందుకు వెళుతున్నాం. ప్రియులారా, బైబిల్ చెబుతుంది, విశ్వాసమే లోకమును జయించిన విజయం. విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పి 4:19. వీటన్నిటినీ మేము బేస్గా తీసుకొని మేము ముందుకు నడుస్తున్నాము. దేవుడు ఏ లోటు మాకు చేయలేదు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాము. వస్త్రహీనత, ఉపద్రవము, ఆకలి, దానికి చెందిన కేకలు, మరి గృహాలు లేక, మందిరాలు లేక, స్థలాలు లేక, సరిపడినటువంటి ఆర్థిక స్తోమత లేక బాధపడిన సందర్భాలు నాకున్నాయి. నాతో కలిసి పనిచేస్తున్న సేవకులకు, సేవకురాండ్రకు, వారి పిల్లలకు కూడా ఉన్నాయి. అయితే అలనాడు ఏలియాని పోషించిన దేవుడు మమ్ములను, మా కుటుంబాలను పోషించారు. నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాడు. సంఘాలు మాకు అండగా నిలబడ్డాయి. మచిలీపట్నంలో బైపాస్ రోడ్లో టెంపుల్ కాలనీలో జీజిఎం హెడ్ క్వార్టర్ చర్చ్. హెడ్ క్వార్టర్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే, దానికి బ్రాంచెస్ ఉన్నప్పుడు మెయిన్గా ఉన్న దానిని హెడ్ క్వార్టర్ అంటాం. హెడ్ క్వార్టర్ అనే పదము వచ్చినప్పుడు విఘ్నులైన వారు గ్రహిస్తారు, హెడ్ క్వార్టర్ మచిలీపట్నంలో ఉంది అంటే దీనికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పక్కర్లేదు, మన లిస్ట్ ఇవ్వక్కర్లేదు. అది మీరు గ్రహించాలి, మీరు అర్థం చేసుకోవాలి. అందుచేత మీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతారు. అన్నీ హెడ్ క్వార్టర్స్గా ఉండవు. ఫలానా చోట మా హెడ్ క్వార్టర్, మా అధ్యక్షులు, మా వ్యవస్థాపకులు అని ఘనంగా మనం చెప్పుకోవాలి. ఇటు గవర్నమెంట్ వారి తరపున కానీ, ఇతర సంస్థల వారికి కానీ, ఇంకా కొత్త వారు ఎవరికైనా క్లారిటీ కరెక్ట్గా ఉండాలంటే దీనిని మనం కాస్త మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మన సంస్థ వ్యవస్థాపక విషయాలు, మనం చేస్తున్న పరిచర్య విధానం. అయితే దేవుడు మనలను దీవించాడు, పరిచర్యను ఆశీర్వదించాడు. నాతో కలిసి పనిచేస్తున్న సేవకులు కూడా వాడబడుతున్నారు, ఇంకా వాడబడాలి.
మందిరాలు కట్టుకుంటున్నారు, సంఘాలు కట్టుకున్నారు, చక్కగా పబ్లిక్లో వెల్లోన్ అయ్యారు. ఇంకా ముందుకు రావాలని నేను ఈ టీవీ ఛానల్ ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇంకా మన జీజీఎం వారిని కూడా ఈ పరిచర్యలో దించాలని, నాకు సహకారులుగా ఉండాలని అనేక మంది సాక్ష్యాల ద్వారా, వర్తమానాల ద్వారా, సువార్త సమాచారం ద్వారా మీరు కూడా బలపరచబడాలని మేము కోరుకుంటున్నాము. రానున్న దినాలలో మనం ఆ రీతిగా కలిసి పని చేద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. మనం చదువుకున్న వాక్యంలోనికి మనము వెడదాం. దయచేసి మీరు ఒక్కసారి చూసుకోవాలని మనం చేస్తున్నాను. అవసరమైన మాటలు మనం కొన్ని చదవాలి. నేను చదువుతాను, మీరు చూసుకోండి. 39 మొదటి నుండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు. ఎంత క్లియర్గా రాశారో మీరు కూడా టీవీలో కూడా చూసుకోండి. ఈ అధ్యాయంతో బాగా పరిచయం పెట్టుకోండి. ఐగుప్తీయుడు. అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీయుల యొద్ద నతని కొనెను. అమ్మిందెవరు? ఇస్మాయేలీలు. కొన్నదెవరు? పొతీఫరు. పొతీఫర్ అంటే ఐగుప్తు దేశానికి చెందినవాడు. క్లియర్గా ఉండాలి. అమ్మినదేమో ఇస్మాయేలీలు, కొన్నదేమో పొతీఫర్ అంటే ఐగుప్తు దేశానికి చెందినవాడు. సరే, మంచిది, క్లియర్గా రాశారు. నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఇంట్లోనే ఉన్నాడు, కానీ దేవుడు తోడుగా ఉన్నందువలన ఇంట్లోనే ఉండి ఆ యోసేపు ఏం చేస్తాడు? వర్ధిల్లుచు ఉండెను. ఇంట్లోనే ఉండి వర్ధిల్లటం అంటే ఏంటి? మీకు ఒక చిన్న తెలివైన మాట. ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో లేక ఒక పనిలో అడుగు పెట్టినప్పుడు కొంతమంది వర్ధిల్లుతారు. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం, వీక్ బై వీక్ లేక మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది వర్ధిల్లుతారు. ఇది వర్ధిల్లటం అనేది గొప్ప ఆశీర్వాదమునకు సూచన. కొంతమంది ఉంటారు, ఎన్ని సంవత్సరాలు జరిగినా వర్ధిల్లరు. సేవకులుగా మీరు దీన్ని క్యాచ్ చేయాలి. సేవకురాండ్రు కూడా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి, కష్టపడుతూనే ఉంటారు, కానీ వర్ధిల్లరు. యోసేపు అలా కాదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది ఏమయ్యాడు చెప్పండి? వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే చక్కగా రాశాడు. యోసేపునకు దేవుడు తోడయ్యుండెను గనుక. చాలా చక్కగా క్యాచ్ చేయాలి. అంటే దేవుడు అందరికీ తోడై ఉండరా? కొత్త నిబంధన ఏం చెబుతుంది? మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు తన దయావర్షమును కురిపిస్తున్నాడు అను. మంచివాని చేను పండుతుంది, దేవుని నమ్మని వాని చేను కూడా పండుతుంది. అంటే దేవునిలో ఏమీ లేదు, పక్షపాతము లేదు. సూర్యుని కాంతి అన్ని చాల మీద పడుతుంది. వాడు తిడతాడు, అయినా వాడి చేను మీద పడేలాగా దేవుడు చేశాడు. ఒకడంటాడు దేవుడే లేడంటాడు, అయినా దేవుడు తన పంట కూడా పండేలాగా చేశాడు. కొందరు నమ్ముతారు, కొందరు ఏకంగా ప్రార్థన చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. చాలా గట్ల మీద ఉండి ప్రార్థన చేస్తారు, కళ్ళములలో ఉండి ప్రార్థన చేస్తారు, పొలాలలో ఉండి ప్రార్థన చేసిన అనుభవాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రీతిగా వాళ్ళు కొంతమంది వర్ధిల్లుతూ ఉంటారు, కొంతమంది వర్ధిల్లరు. వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే కొంచెం మనం ఇలాంటి మహాభక్తుల జీవిత గాథలు చూసినప్పుడు
మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావలి ఉండి వారిని రక్షించడం. కాబట్టి మనం వదిలడం లేదు అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది అని మీకు తెలియచేస్తున్నాను. హబక్కూకు గ్రంథంలో ఏముంది? సంవత్సరములు గడుస్తూ ఉండగా దేవుడు తన కార్యములను నూతన పరుస్తాడు అంది. ఎదగాలిగా ఒక మొక్క అయినా, ఒక చెట్టు అయినా, ఒక కుటుంబం అయినా, ఒక సంఘం అయినా, ఒక కన్స్ట్రక్షన్ అయినా, ఒక ఆడపిల్ల అయినా, ఒక మగపిల్లవాడైనా సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఏమవ్వాలి? సంవత్సరం ఏం కనపడాలి? మార్పు కనపడాలి, అభివృద్ధి కనపడాలి. అభివృద్ధి కనపడకపోతే అక్కడ ఏదో లోపం ఉందని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకునే ప్రయత్నము చేయాలి. యోసేపు జీవితంలో మరి చక్కగా వ్రాయబడింది. ఆ తరువాత 3 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను అన్నాడు. ఇది కూడా చాలా గొప్ప విషయం. యజమానుడు అనేవాడు ఎప్పుడు కూడా తన చేతి కింద పనిచేసేవారిని కానీ కొలీగ్స్ని కానీ గమనిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉన్నప్పుడు యజమానుని యొక్క మన్ననలు పొందితే, యజమానుని పట్ల నమ్మకంగా వారు జీవిస్తే, యజమానుని ఉద్దేశమునకు వారు కూడా ఆ ఉద్దేశానికి తగినట్లుగా వారి ప్రవర్తన ఉంటే, అప్పుడు ఆ యజమానుడు సంతోషించి అతనిని పైకి తెస్తాడు. అతనికి మరికొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది యోసేపు జీవితంలో జరిగింది. గమనించాడు పోతీఫర్ అంటే సామాన్యుడు కాదు. ఐగుప్తు దేశం అంతటిని రక్షించే రక్షణకరమైన వలయమునకు నాయకుడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడు పోతీఫర్ సామాన్యుడు కాదు. అతడు ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించాడు ఎవరు? యోసేపు. మరి యోసేపుని గమనించడా? తన పైవారిని గమనిస్తున్నాడు, తన తోటివారిని గమనిస్తున్నాడు, తన వర్క్ను గమనించుకుంటున్నాడు, తన చేతిలో తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిని కూడా గమనిస్తున్నాడు. అతనిలో ఏ లోపము కనబడనందున, అతనిలో ఏ పొరపాటు కూడా లేనందువలన ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఆ వ్యక్తికి కొన్ని బాధ్యతలను అప్పగించాడు. చాలా గమనించాలి. గబుక్కును మనం అప్పగించలేం కదా. అవునా? అప్పగించాడు. సరే, మంచిది అయ్యా, నువ్వు చాలా మంచిగా ఉంటున్నావు, నీవు చేసేదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, నీ కార్యములు తలపెట్టిన కార్యాలు దేవుడు సఫలము చేస్తున్నాడు, నేను గమనించాను, కాబట్టి నీ మీద నాకు దయ కలిగింది, కాబట్టి మరికొన్ని పరిచర్యలు నేను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. దీన్ని అర్థం చేసుకోండి. ఇక ఆ తర్వాత 4 నుంచి మనం చదివితే ఏమి అప్పగించాడు అనేది క్లియర్గా చూడాలి. నేను చదువుతాను, మీరు చూసుకోండి. ఏమి అప్పగించాడు? అప్పగించబడిన వాటిలో చిన్నవి పెద్దవి ఏవి ప్రధానమైనవి అనేది మనం వివరించుకోవాలి. ఏం అప్పగించాడు? అతడు తన ఇంటి మీద విచారణకర్తగా, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించెను. తర్వాత తనకు కలిగినదంతయు తన చేతికి అప్పగించాడు. ఇప్పుడు చెప్పండి, ఇంటిని అప్పగించాడు. రెండవది తనకు కలిగిన ప్రాపర్టీ అదేదైనా కానీ అది యోసేపు చేతికి అప్పగించాడు. అతడు ఇంటి మీద తనకు కలిగిన దానంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏటి మీద నియమించాడు ఆయన? ఏటి మీద? ఇంటి మీద
తర్వాత ఇంటి మొత్తం మీద విచారణ చేయువానిగా, తర్వాత కలిగిన దాని అంతటి మీద అతనిని నియమించాడు. ఇంటి మీద విచారణకర్త అంటే ఏంటి వివరిస్తాను, కొంచెం వినండి. రెండవది ఏంటి? తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. ఇలాగూ ఏది అప్పగించబడిందో, దేనిని అతను చేత పట్టుకున్నాడో అదేమైందంట? బాగా ఆశీర్వదించబడింది. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అప్పగించిన పొతీఫరు కోసమా, అప్పగించబడిన చేపట్టిన యోసేపు నిమిత్తమా? ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. అప్పగించింది ఎవరు? పొతీఫరు. తీసుకున్నది ఎవరు? యోసేపు. ఆయన అప్పగించాడు, నమ్మాడు. ఈయన చేపట్టాడు, అటు ఆయనకి మేలే, ఇటు ఈయనకి మేలే. అప్పగించబడిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందిందని రాయొచ్చు కదండి. అలా రాయలా. దేవుడు దీవించుచున్నాడు అంటే, దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే, దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు అంటే అప్పగించిన పొతీఫరును బట్టి కాదంట. క్యాచ్ చేయాలి. చేపట్టిన యోసేపును బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని బట్టి యోసేపు ఎంత ప్రార్థన చేసి ఉంటాడు. దీనిని బట్టి యోసేపు ఎంత తనకు అప్పగించబడిన దానికి ఎంత బాధ్యత, ఎంత నమ్మకంగా వహించి ఉంటాడు. మీరు ఆలోచించాలి. యోసేపులో ఏమైనా లోపం ఉంటే చెప్పండి, యోసేపుడు దేవుడు వర్ధిల్లింప చేసేవాడు కాడు. యోసేపును బట్టి, దాసుని బట్టి యజమానుని దీవించడం ఎంత గొప్ప విషయం. మీరు ఉపయోగించాలి సంఘాల్లో. దాసుని బట్టి యజమానుని దేవుడు దీవించాడు. దాసుని ప్రవర్తన, దాసుని బిహేవియర్, దాసుని నమ్మకత్వం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచిది. ఇలాగూ జరిగింది. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఇప్పుడు పైనున్న రెండిటికి ఇక్కడ ఇంకొకటి కలిసింది. అదేంటి చెప్పండి? విచారణకర్తగా అన్నాడు ఒకటి, రెండవది ఏమన్నాడు? కలిగినదంతయు అన్నాడు. కిందకి వెళ్ళేసరికి మూడవది ఏమన్నాడు చెప్పండి? ఇంటిలోనేమి అంటూ పొలములోనేమి అన్నాడు. అంటే ఇంటిలోనున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు? పొలములోకి తీసుకువెళ్ళాడు. పొలం అంత ఇంపార్టెంటా అని అంటే ఇంపార్టెంటే. ఇంటిలోనున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు? పొలములోకి తీసుకువెళ్ళాడు. పొలం అంత ఇంపార్టెంటా అని అంటే ఇంపార్టెంటే. ఇప్పుడున్న ఇండస్ట్రియల్స్ అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీలు అప్పుడు లేవు. అసలు మిషన్ అనేది తెలియదు. అవునా కాదా? అవునా? బాగా వినాలి. అసలు మిషన్ అనేది తెలియదు. ఇంకా డైనమో అంటే ఏంటో తెలియదు. ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంటో మనిషికి తెలియదు. అసలు అలాంటిది వస్తుంది, అలా నొక్కితే లైట్లు వెలుగుతాయి అన్న సిస్టమ్ ఆనాటి మానవుడికి తెలియదు. నడిచి వెళ్ళేవాడు. మీరు దృష్టికి పెట్టాలి. మీరు నడిచి వెళ్ళేవాడు. ఏదైనా సముద్రం దాటాలంటే దానికి తగిన ఓడలు ఏదైనా ఉంటేనే. ఈ లోపల ఏమైనా ప్రమాదం జరిగితే అలా చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దాని తెరచాపల మీద నడపాలి. అవునా? ఏ ఇల్లు చూచినా చీకటి, ఏ బజారు చూచినా చీకటి, ఏ పొలము చూచినా చీకటి, ఎక్కడ ఏ ప్రయాణం చేయాలన్నా చెప్పండి చీకటి. మీకు తెలుసా? టీవీలో కూడా వినండి. ఆ చీకటి కాలంలో వెలుతురు కోసం మానవుడు ఏం ఉపయోగించాడు? కిరోసిన్ కూడా చాలా లేటుగా వచ్చిందండి. ఆయిల్ కూడా చాలా లేటుగా వచ్చింది. దివిటీలు వాడేవాడు. దివిటీలు అంటే పెద్ద పొడుగైన కర్రకు పాత గుడ్డలు చుట్టి, గట్టిగా చుట్టి దానికి నిప్పంటించి అది స్లోగా కాలుతూ ఉంటే, మండుతూ ఉంటే ఆ వెలుతురులో ఏమైనా చీకటిలో పనులు చేయాలంటే చేసేవాడు. స్లోగా ఏదో కాస్త ఏదో ఆయిల్ దొరికిన తర్వాత దాంట్లో ముంచి ఏదో చమురు మీకు తెలుసుగా. రోమియోలు క్రైస్తవులను హింసించినప్పుడు ఈ పొత్తి గుడ్డల లేక పాత గుడ్డల ఇవి ఎక్కువ చేప మండటానికి చమురు దొరకనందున, ఎంత మూర్ఖపు కాలువ మీరు చమురు దొరకనందున
క్రైస్తవులను చంపి క్రైస్తవులకు మైనపు వస్త్రాలను చుట్టి వీళ్లకు నిప్పు అంటించి వీళ్ళు నిలువునా కాలుతూ ఉండే ఒక దివిటీలాగా ఆ ఎలుతురులో వారు ఆటలాడుకునేవారు. అంటే మనిషి కాలుతాడు, కాసేపు కాలుతాడు చూసారు. అంటే ఇప్పుడు మనిషి ఏంగా అయిపోయాడు? దివిటీగా అయిపోయాడు. మైనము కనిపెట్టిన తర్వాత కొవ్వొత్తులు అమల్లోకి వచ్చింది. మొన్నటి దాకా కొవ్వొత్తులే కదండి, గొప్పని వెలిగించాలండి చెప్పండి, కొవ్వొత్తు. నా చిన్నప్పుడు నేను మా ఊర్లో కుక్కలిగడ్డ కొత్తపాలెంలో పంచాయతీ రేడియో ఉండేది. రేడియోలు లేవండి అప్పుడు. ఆ పంచాయతీ రేడియోలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవి. నేను ఒంటరిగా ఒక రోజున నేను నిలబడి వినని రోజులున్నాయి. నేను ఎవరినో వాళ్ళకి తెలుసు, నన్ను ఎవరు ఎప్పుడు ఇక్కడ నిలబడ్డావేంటి అల్లా. మా నాన్నగారి పేరు ప్రకాశం, మా అమ్మ పేరు వజ్రం, ఇతడు పేరు పరంజ్యోతి, వీళ్ళ అన్నయ్య పేరు రాజారావు, వీళ్ళ నాన్నగారు అమ్మగారు అమ్మ పేరు జమాయమ్మ, వీడు ఫలానా పిల్లవాడని వాళ్ళకి తెలుసు. నేను ఎవరికి తెలియకుండా నడి రోడ్డు పైన కొత్తపాలెం రామాలయం దగ్గర అవునా అక్కడ ఉండి పంచాయతీ రేడియో ప్రోగ్రాములు వినేవాడు. అంటే అర్థం ఏంటంటే అది తప్ప గత్యంతరం లేదు. మీరు అర్థం చేసుకోండి, లేదు. అప్పుడు అక్కడ రోజున నేను అక్కడ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అక్కడ ఒక నాటిక వచ్చింది రేడియోలో. అది నాకు చాలా పనిచేసింది. అదేంటంటే కాలిపోతున్న కొవ్వొత్తిని చూస్తే అదో రకమైన జాలి నాకు. ఆ నాటిక పేరు ఆ నాటిక పేరేంటండి? కాలిపోతున్న కొవ్వొత్తిని చూస్తే అదో రకమైన జాలి నాకు. అంటే కొవ్వొత్తే ఉదాహరణ అయిపోయింది. కరెంటు పోతే ఏం కావాలి? కరెంటు లేని చోట ఏం కావాలి? కిరోసిన్ దొరకని చోట ఏం కావాలి? అప్పుడు కొవ్వొత్తి ఏం చేస్తుంది? అది కాలిపోతుంది, కరిగిపోతుంది. ఆ ఒత్తి అది ఉన్నంతసేపు వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. అది హరించుకుపోతుంది, దాని వెలుగు ఇతరులకు ఉపయోగపడేలాగా చేస్తుంది. ఈ నాటిక రాసిన ఆయన కాలిగిపోయి కరిగిపోయి తన వెలుగుతో ఇతరులకు మేలు చేస్తున్న క్రొవ్వొత్తిని ఒక వ్యక్తికి పోల్చాడు. కొంతమంది వ్యక్తులు అలా ఉంటారు. వాళ్ళు కాలిపోతారు, వాళ్ళు కరిగిపోతారు, వాళ్ళు తరిగిపోతారు. అందువల్ల కొంతమందికి మేలు జరుగుతుంది. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ప్రియులరా, ఇతరులకు మేలు కలిగితే అంతే చాలు అంటారు. చూసారా, ఇట్లా ఉండేది ఆ రోజుల్లో. దీంట్లో ఏదో అర్థం ఉంది. చిన్న పిల్లండి, ఆ ప్రక్కన దుకాణ బస్సు గారు కొట్టాను ఉండేది. అక్కడికి వెళ్ళి అల్ల టేప్ రికార్డ్ పెట్టి ఎక్కడ ఉండేది కాదు. అక్కడికి వెళ్ళి బఠానీలు కొనుక్కునేవాళ్ళు, శనగపప్పు కొనుక్కునేవాడు. అక్కడ వెనక్కి వచ్చి మళ్ళీ కొంచెం వెనక్కి రావాలి, కొనుక్కొని బరకట్టు దాటకుండా మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ నిలబడి వినేవాడిని అన్నమాట. అట్లా ఎన్నో పాటలు విన్నాను. చందమామ మీద ఒక ఆయన పాట రాశాడు, అది విన్నా. రాగు నేను అప్పుడే పట్టేశాను. దేవునికి స్తోత్రం. ఇంట్రెస్ట్ మీకు చెప్పానుగా, నేను నా దగ్గర ₹100 ఉంటే ఒక పావలా పెట్టి బఠానీలు కొనుక్కున్నా. పావలంటే ఈ నుంచి ఉంటాయి చిన్న చేతులు, అవునా అవునా. ఈ పావల ఇలా పట్టుకున్నాను, ఒక చెయ్యి చాలలేదు, 2 చేతులు పెట్టాను. ఏళ్ల సందులో పెట్టుకున్న పావల చేతుల నిండా దోశ నిండా బఠానీలు తీసుకుని పంచాయతీ రేడియో అక్కడికి వెళ్ళా. వదిలేస్తే బఠానీలు పడిపోతాయి, వీటిని పట్టుకుంటే పావలా జారిపోద్ది. అటు చేసి పావలా జారిపోయింది, ఆ దుమ్ములో పడిపోయింది, చీకటి పడింది, కాలు తట్టి కెలిక. ఇక ఆ పావల ఇప్పుడు దొరకల. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ పావలని గుర్తొస్తుంది. ఓ మాయదారి దుమ్మ, మా ఊరు దుమ్మ, నా పావలాన్ని పట్టును పెట్టుకున్నావు కంటే దొరకల. ఇటు తొక్కేసి కదా అడిగి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ కిలోల బఠానీలు రేడియో ప్రోగ్రామ్ ఇవ్వడం వెళ్ళిపోయి దొరకదు. తెల్లారి కూడా ఎత్తిగా ఇక దొరకల, అంత గట్టిగా ఎతకలేకపోయాం. ఇలాగనమాట. కాలిపోతున్న ఒత్తిడిని చూస్తే చెప్పండి, ఏదో రకమైన జాలి నాకు. అంటే ఎదుటివాడు బాధపడుతూ ఉంటే చూచి వారలేని మనసు కలిగిన వారుంటారు. ఎదుటివానికి ఆకలిగా ఉంటే అయ్యో పాపం అనే జాలి పడేవాళ్ళు ఉంటారు. ఎదుటివానికి దప్పిగ్గా ఉంటే అయ్యో పాపం అని గుక్కడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు.
ఎదుటి వాళ్ళు వస్త్రహీనంగా ఉంటే ఒక వస్త్రం అని యేసయ్య చెప్పారు కదా, ఏదన్నా సహాయం చేయరా బాబు అని అన్నాడు కదా. కలిగ మరి వస్త్రం సహాయం చేసేవాళ్ళు ఉంటారు. చీకట్లో వెళ్ళటానికి భయపడి వెళ్ళలేకపోతే పంపించమన్నారు యేసయ్య. 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళమన్నారు. ఈ సహకారం అనేది, ఈ సహకరించే వ్యక్తిని ఆ రచయిత దేనికి పోల్చాడు? కాలిపోయి కరిగిపోతున్న కొవ్వొత్తికి పోల్చాడు. కొవ్వొత్తులు ఇప్పుడు కొంచెం కనపడతలేదనుకోండి, బల్బులు కరెంటు అన్నీ ఎక్కువైపోయాయి. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, ఆ కాలంలో ఏమున్నాయండి? ఏమీ లేవండి. వ్యవసాయం తప్ప ఏమీ లేదు, పాడి పరిశ్రమ తప్ప ఏమీ లేదు. పాల కేంద్రాలు నా ఊహ తెలిసినాక వచ్చాయి. పాల కేంద్రాలు లేనప్పుడు పాలు ఎలా మీలో చాలామందికి తెలియదు. కొంతమంది వచ్చి గేదెల కాడకు వచ్చి బిందెల్లో పాలు పట్టుకెళ్ళేవాళ్ళు. పట్టుకెళ్ళి టౌన్లో ఎక్కడ అమ్ముతారని హోటల్లో అమ్ముకునేవాళ్ళు. ఇక ఇలా హోటల్కు అమ్ముకెళ్ళే వాడి కోసం చూసేవాళ్ళు, అంతే. పాల కేంద్రాలు లేవు. పాల కేంద్రాలు బాగా ఒక తెలిసిన తర్వాత వచ్చాయి. అప్పుడు ఒక పాలకి డిమాండ్ పెరిగిపోయింది. టీ తాగేవాళ్ళు ఎక్కువైపోయారు, కాఫీ తాగేవాళ్ళు ఎక్కువైపోయారు, దాన్ని పొడి కనిపెట్టినవాడు ఎక్కువైపోయాడు, ఏంటి పెరుగు దాసేవాడు ఎక్కువైపోయాడు. ఈ పూట గేదెలకు కూడా రేటు బాగా పెరిగిపోయింది. పాలు దొరకని పరిస్థితి వచ్చిందండి. అందుచేత ఆలోచించండి, ఇంటికి ఎంత ప్రాధాన్యత ఉందో త్వరగా చెప్పండి. పొలానికి అంతకంటే ప్రాధాన్యత ఉంది. అందుకని యోసేపుకి పొతీఫరు స్టెప్ బై స్టెప్ అప్పగించడం బాధ్యతలు. విచారణకర్తగా చేశాడు. నువ్వే ఆలోచించుకో, నువ్వే చూసుకో, నువ్వే చేసుకో అన్నాడు. రెండవది ఏంటి? ఇంటిని అప్పగించాడు. మూడవది ఏం చేశాడు చెప్పండి? పొలం ఎన్ని 100 ఎకరాలు ఏమో, జనాభా తక్కువ, పొలాలు ఎక్కువ. అబ్బాయి వ్యవసాయం కూడా నువ్వే చూడాలి. దేనికి నీరు పెడుతున్నారు, దేనికి పెడతలేదు, ఏది పండుతుందో ఏది ఎండుతుందో, దేశానికి కరువు రాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి పొలాన్ని బాగా చూడాలి. సరే అయిపోయింది. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. ఏమన్నాడు చూడండి. సమస్తం మీద ఉండేను, అతను తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పొతీఫరు చెప్పండి, ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయా? విచారించేవాడు కాదంట. అంటే పొతీఫరు జేబులో డబ్బులు ఉండేలాగా చూసే బాధ్యత కూడా ఎవరిది? యోసేపుదే. ఆ డబ్బులు కావాలా? జేబులోకి డబ్బులు కావాలా? లేక వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాలా? మళ్ళీ నింపాలా? మళ్ళా ఖర్చు పెట్టాలా? చూసారా, తనకు ఏది కావాలి నన్నా ఎవరు చూసేవారు? దీన్ని ఏమంటాం? ఆర్థిక విధానం అంటాం, ఫైనాన్షియల్ అంటామండి. ఆర్థిక విధానం మీరు బాగా ఆలోచించాలి. యోసేపు సామాన్యుడు కాడు. మనం బొర యోసేపు గొప్పవాడు, భలే భక్తుడు అంటాం. మనసుకు పట్టేటల ఆ యథార్థత, మనసుకు పట్టేటల ఆ సిన్సియారిటీ. యోసేపు అంత గొప్పవాడైతే యోసేపు ఇంట్లో పనిచేసేవాడు, పెద్ద గవర్నర్ అన్ని కొట్టేస్తాం. కానీ అక్కడికి ఎలా చేరగలిగాడు, ఎలా రీచ్ కాగలిగాడు, తన వ్యక్తిగత విధానం ఏంటి, తనకు ఎందుకు అన్ని రకాలుగా అప్పగించబడిన దాన్ని ఎలా మెయింటైన్ చేశాడు, దేవుని కృప ఆ వ్యక్తికి ఎలా తోడుగా ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక మహాభక్తుని జీవితంలో నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ సాక్ష్యము నాకు తెలిసినంతలో భక్త సింగ్ గారి సేవలో నేను విన్నా. ఇక్కడ సేవకుల మీటింగ్ అని రాసుకున్నా. ఓల్డ్ అండ్ న్యూ స్టూడెంట్స్ అంటే మీరు రాబోయే కాలంలో కాబోయే సేవకులు అనేది అది మీకు తెలియచేస్తుంది. నీవు బాగా అభివృద్ధి చెందాలి అంటే నీవెలా ఉండాలి అనేది మనం గమనించాలి. భక్త సింగ్ గారి సేవా పరిచర్యలో నేను చదివింది ఏంటంటే, ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, టికెట్ కొనాలి, ఆయన వెళ్ళి కొనుక్కోడు. భక్త సింగ్ గారి జీవిత చరిత్ర పెద్ద పుస్తకం వచ్చింది, దొరికిన చోట చదవండి, అప్పుడప్పుడు చదువుతామండి.
చాలామంది మహానుభావుడి దగ్గర నేర్చుకోవలసింది. 20వ శతాబ్దంలో అంత నమ్మకస్తుడు లేడు. మా నాన్న చెప్పాడు ఒకసారి, ఆ రోజుల్లో సల్లపల్లి వస్తే బక్సింగ్ గారు ఆ రోజుల్లోనే కొత్తపాలెం నుంచి ఎడ్ల బళ్ళు కట్టించుకుని బక్సింగ్ గారిని చూడటానికి వచ్చారంట. నేను ఆశ్చర్యపోయా, నేను అప్పుడే అంత క్రేజ్ ఉందా ఆయనకి? 50 తర్వాత ఒక నమ్మకస్తునికి ఎంత విలువ ఉంటుందో మీరు చూడండి. నేను మాట్లాడుతా కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బు ఆయన చేతికి వస్తుంది అంటే సంసారం, భార్య, బిడ్డలు లేరనుకోండి, ఆయన దగ్గరే ఉంటుంది, అజమాయిషి అయిందే. కానీ టికెట్ కొనాలి, ఎవరో కొనేస్తారు. అబ్బాయి నేను అమెరికా వెళ్తున్నాను, ఆ టికెట్ ఏర్పాటు చేయండి. ఆ బడ్జెట్లో తీసుకుంటూ టికెట్ కొంటాం. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, ఆ టికెట్ ఏర్పాటు చేయండి. ఆ బడ్జెట్లో డబ్బులు తీసుకుంటూ టికెట్ వాళ్ళు కొనేసి టికెట్ ఆయన జేబులో పెట్టడం. క్యాష్ హ్యాండ్ ఓవర్ ఆయన దగ్గరే ఉండేదంట. ఒక ఆయన చెప్పాడు నాకు, ఆయనకి సేవకుడు నచ్చితే లెక్క పెట్టేవాడు కాదంట. ఆయనకు వచ్చిన ఆదాయంలో లేక కానుకలో ఇలా పెట్టి అలా వేసేవాడంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ సేవకుని ప్రవర్తన నచ్చకపోతే, సేవకుడు అపనమ్మకస్తుడు అన్నది ఆయనకి తెలిస్తే ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదంట, అసలు పలకరించేవాడు కాదంట. వాళ్ళు అలిగేవారంట, ఏంటి ఇంత నిక్కేంటి, ఇంత ఇదేంటి పలకరించండి. అవసరం లేదు, ముందు తన సాక్ష్యం మీద దృష్టి పెట్టేవాడంట. పలానా కుర్రోడు వచ్చాడండి, చాలా మంచివాడండి. పలానా యవనస్తుడు మన చర్చిలో పరిచయం చేస్తున్నాడు, చాలా మంచివాడండి. పలానా ఆడమ్మాయి వచ్చిందండి, చాలా స్ట్రిక్ట్గా, చాలా మంచిగా, చాలా శీలం కలిగిన అమ్మాయి అండి అంటేనే గమనించి ఆగి తనకు నచ్చినప్పుడు మాత్రమే పలకరించేవాడంట. ఈలోపు వాళ్ళు ఓడటమా తనకే వదిలేసేవాడంట. ఆ మహానుభావుడు అంత ఖచ్చితమైన విధానం మెయింటైన్ చేయబట్టి 20వ శతాబ్దంలో గొప్ప దైవజనుడుగా పేరు పొందారు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మీటింగ్లో భక్త సింగ్ గారు గురించి మాట్లాడుతూ అన్నాడట, భక్త సింగ్ గారు బండి చక్రం అయితే ఆ చక్రానికి అమర్చిన ఒక ఆకు అంటారులే, ఆకు లాంటి వాడిని, సైకిల్కి అయితే చువ్వ అంటారు, ఒక చిన్న చువ్వ లాంటి వాడిని అన్నారంట. ఎవరైనా చెప్పండి? బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారే ప్రపంచంలో పెద్ద పేరు, గొప్ప సువార్థికుడు. వీళ్ళు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి, ఏంటండి బిల్లీ గ్రహం గారు, మీరే గొప్ప కదా ప్రపంచంలో, మీరు అమెరికా, మీరు కోటీశ్వరులు, ఏంటండి అని అంటే, బక్సింగ్ గారి గురించి ఏంటండి అంటే, అప్పుడు బిల్లీ గ్రహం గారు చెప్పాడట, నాకు నచ్చిన విషయం ఏంటంటే భక్త సింగ్ గారిలో ఎందుకంత హెచ్చించానంటే ఆయన్ని, నేను ఎక్కడైనా క్రొత్త ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానికి వెడితే బిల్లీ గ్రహం గారు అడిగేవాడంట, ఇంతకుముందు ఇక్కడికి ఎవరైనా సేవకులు వచ్చారా, ఎవరైనా కూటం పెట్టారా, ఎవరైనా వాక్యపు విత్తనాలు చల్లారా, ఎవరైనా వచ్చారా, ఆరో సంఘాలు తక్కువగా వచ్చారా రాలేదా అని అడిగితే ఎక్కువ శాతం చెప్పినటువంటి దైవజనుడు భక్త సింగ్ గారంట. దేవునికి స్తోత్రం. వచ్చారండి ఒక ఆయన, ఏం చేశాడు? భక్త సింగ్ గారు ఏం చేసేవాడంట, అవకాశం అంటే కూటం పెట్టేవాడంట, అవకాశం లేకపోతే బైబిల్ పట్టుకునే రోడ్ల మీద తిరిగేవాడంట. 10 మందిని వేసుకొని తిరిగి ఒక వీధిలో ఒక మూలన నిలబడి సంచిలో కరపత్రాలు ఉంటే కరపత్రాలు పంచేసి ఆ గ్రామాన్ని ప్రభువు చేతికి అప్పగించి వెళ్ళిపోయేవాడు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అనే భక్త సింగ్ గారు అంటే ఆయన వచ్చాడు, మీటింగ్ ఏం పెట్టలేదు కానీ ఆయన అదిగా మూల నిలబడి ప్రార్థన చేశాడు, ఏ కరపత్రాలు పంచాడు, సంచలు ఏదో వేసుకొచ్చాడు, ట్రాక్ట్స్ ఏదో పంచాడు, వెళ్ళానండి, విన్నామండి, చూసాం, తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన దైవజనుడు అని చెప్పారండి. ఇట్లా దైవ సేవకులు మన గ్రామానికి వచ్చారు అనే దానిని ముందు ఆ గ్రామస్తుల దృష్టిలో పడేలాగా చేసి మళ్ళా కొంతకాలం అయిన తర్వాత వెళ్ళి మీటింగ్ పెట్టేవాడంట.
మీటింగ్ పెట్టినప్పుడు భోజనానికి అవకాశం ఇవ్వకపోతే ఏదో ఒక చెట్టు కింద బజారుకి వెళ్ళి చిన్న మట్టి కుండ కొనుక్కొని మట్టి దాకా కొనుక్కొని తెచ్చి అక్కడే కూర వండేసుకొని అన్నం వండేసుకొని అక్కడే తినేసి వెళ్ళి మీటింగ్ పెట్టేవాళ్ళు ఉన్నారా? 18,000 సంఘాలు మహానుభావులు. అలాంటి వారు ఆయన పేరు చెప్పుకు బ్రతికే రకాలు వచ్చారు, కానీ ఆయన లాంటి వాడు ఎవడో లేడు. అందుకని పక్కా పెంతుకొస్తూ వాడిని అయ్యున్నా నేను చాలా జాగ్రత్త తీసుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒరిజినల్ వాక్యం అంతే, వాక్యమే ప్రభు అయినా వాక్యం అద్దానికి పోల్చబడింది యాకోబు పత్రికలో. అద్దంలో అలా చూసుకుంటే మనకి ఎలా కనపడతాయో వాక్య వెలుగులో చూసుకుంటే మన ప్రవర్తన అంతా కనపడేది. ఆవిడ దిద్దుకుంటాం, కనుక్కోవడం, సరి చేసుకుంటాం. చెప్పండి, దిద్దుకొని ముందుకి వెళ్ళటం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత మీరు ఆలోచించండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, పొతీఫరుకి ఏంటి అసలు ఏది ఉందో ఏది లేదో, ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆలోచించుకునే పని లేకుండా సమస్త ఆలోచన, సమస్త నడిపింపు ఎవరి చేతిలోకి వచ్చేసిందండి? యోసేపు చేతిలోకి వచ్చేసి. మన ఇళ్లల్లో కూడా దీన్ని మనం మెయింటైన్ చేయాలి. యజమానుడు కుటుంబానికి న్యాయం చేయాలి. ఫైనాన్షియల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ యజమానుడి మీద ఇంటి వారికి ఏం కలుగుద్ది? నమ్మకం కలుగుద్ది. నేను ఒకసారి ఇదే టైంలో ఒక పాస్టర్ గారిని కలుసుకుంటానికి వెళ్ళా. ఇంటికి వెళ్ళా. పాస్టర్ గారు ఉన్నారా అన్న. ఆవిడ అంది లేడు అంది. ఎక్కడికి వెళ్ళారన్న? పక్కన హోటల్లో ఉంటాడు అంది. మనోడు అడ్రస్ ఏంటి? హోటల్. కాసేపు కూర్చుంటానుగా, వస్తాడుగా అన్న. ఏమనయ్యా రావచ్చు, 1 గంట అక్కడే కూర్చోవచ్చు అంది ఆవిడ. అన్న ఆవిడ ఆగాల. ఉదయం వెళ్తాడయ్యా, ఫుల్లుగా తింటాడయ్యా. సాయంకాలం 4 గంటలకు వెళ్తాడయ్యా, ఫుల్లుగా నచ్చింది తింటాడయ్యా, టీ తాగుతాడయ్యా. అక్కడతో ఆగిపోవాలా? వస్తా ఒక్క పకోడీ ముక్క కూడా. ఆవిడ బాధ వస్తాయండి. తాను తింటాం తప్ప చెప్పండి, ఒక్క పకోడీ ముక్క వెళ్ళి అక్కడ ఉంటాడు, అక్కడ తింటానే ఉంటాడు. నేను తీరా వెళ్ళేసరికి మనోడు మంచి పకోడీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ మంచి దంచుతున్నాడు. తినేసినాక వచ్చేటప్పుడు చెప్పా, మరి ఇంటికి అని తీసుకెళ్ళవా? మరి పాస్టమ్మ గారు ఆవిడ ఎక్కడ తింటలేదు. తిందా? ఏమండి, యోసేపు ఎంత నమ్మకంగా మెయింటైన్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళదాం. అప్పగించి ఆహారము పెట్టింది తినటం తప్ప, ముందు పెట్టింది తినటం తప్ప తనకు ఏది ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు. అంత అవకాశము యోసేపు ఆయనకి ఇవ్వలేదు. అసలు ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించి. ముందు పెట్టింది తింటమేనంటండి. అది ఉందా, అది లేదా, ఏమి అంటే ఏది తక్కువ కాలేదు. ఇదండి దేవునికి స్తోత్రం. అయిపోయిన తర్వాత ఇక 7వ వచనం, యోసేపు జీవితంలో గొప్ప శోధన. అయిపోయిన తర్వాత ఇక 7వ వచనం, యోసేపు జీవితంలో గొప్ప శోధన. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ కథ మనకు అవసరం లేదు, కానీ ఆ అమ్మాయి శోధించినప్పుడు యోసేపు ఆమెతో చెప్పిన మాట మనకు కావాలి. 9వ వచనం, 8. అయితే అతడు ఒప్పక. ఇక పెద్ద కామాంతురాల గురించి పెద్దగా చదివేది ఏముంది? తెలిసిందే. నేను ఐగుప్తు దేశం వెళ్ళా. ఐగుప్తులో 2 రోజులు ఉన్నా. నాకు ఈవిడే గుర్తొచ్చింది. వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? బైబిల్లో ఉంది కదా, ఐగుప్తులో బైబిల్లో ఉంటుంది కదా, తీసేయరు కదా. ఎంత అవమానం ఆ దేశానికి, అవునా? సరే, పక్కన పెట్టేద్దాం. యోసేపు ఎలా తట్టుకున్నాడు మనకు కావాలి. యోసేపు ఎలా నిలబెట్టుకున్నాడు మనకు కావాలి. 8 చదవండి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు
నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అబ్బాబాబా అతనికి తెలియదంట, అతడు ఎరుగాడు. ఆ తరువాత ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు అంటూ 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప, దేవునికి స్తోత్రం, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాశాం, అప్పగించిన వాటిని గట్టిగా పట్టుకోవాలి. నీకు అప్పగించని దాని విషయంలో నీకు సంబంధం లేదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. అమ్మా నిన్ను నాకు అప్పగించలేదమ్మా, ప్రైజ్ ద లార్డ్. నిన్ను తప్ప, నువ్వు భార్యవు గనుక తల్లి నిన్ను నాకు అప్పగించలేదమ్మా, కాబట్టి నువ్వేమనుకున్నా నాకు అవసరం లేదు, నేను ఏమైపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ నాకు అప్పగించిన వాటిని నిలబెట్టుకునే విషయంలో, కాపాడుకునే విషయంలో, లెక్క చెప్పుకునే విషయంలో నేను అశ్రద్ధగా ఉన్నాను. నాకు అప్పగించబడనిది ఉందే దాని జోలికి నేను వెళ్ళను. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఏం చేస్తారు, అప్పగించిన వాటికి న్యాయము చేసినా అప్పగించని వాటి మీద కూడా చెయ్యి వేస్తారు. అక్కడ ఏమవుతుంది, కలుషితం అయిపోతుంది. హద్దు మీరుట, అవునా కాదా? ఇదే లాజిక్ ధర్మశాస్త్రంలో కూడా ఉంది. ఏంటో మీకు తెలుసా? ధర్మశాస్త్రంలో దేవుడు దేనిని ఇచ్చాడో దానిని పాటించావా లేదా అని ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. మీరు ఆ లైన్ రాసుకోండి. ఒకవేళ ధర్మశాస్త్రంలో దేవుడు ఇవ్వలేదే అనుకో, ఇవ్వని దాని విషయంలో నిన్ను లెక్క అడగడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఏటిని ఇచ్చాడో వాటిని పాటించటానికి మనము సంసిద్ధులమై ఉండాలి. నీకు అప్పగించిన దాని విషయం నీకెందుకు? నీ హద్దు మీరిన దాంట్లో నువ్వు ఎందుకు వెళ్తావు? నీకు అవసరం లేని దాంట్లో నువ్వు ఎందుకు చేయబెడతావు? నీ హద్దును దాటి ఎందుకు నిన్ను నీవు పాడు చేసుకుంటావు? అందుకని స్త్రీలైనా పురుషులైనా, ముఖ్యంగా దైవ సేవకులు, ముఖ్యంగా సేవకురాండ్రు, అట్ ద సేమ్ టైం విశ్వాసులు కూడా నీ హద్దుల్లో, నీ గీతలో, నీవు అనుకున్నటువంటి క్రమములో, నీకు అప్పగించబడిన దానిలో నమ్మకముగా ఉండటం అనేది చాలా అవసరం. అన్యాయముగా అక్రమంగా తలపెట్టి తనకు కాని దాని జోలికి వెళ్ళి ఇబ్బందులు పడిన వారు చాలామంది ఉన్నారు. వెస్ట్ గోదావరిలో మేము సేవ చేసాం 79 నుండి 79, 80, 81, 82, 82కి ఏలూరు వచ్చాం. గట్టిగా 3 ఏళ్ళు చేసాం ఆ ఏరియాలో. ఏలూరు కూడా కలుపుకుంటే 4 ఏళ్ళు. 83కు మళ్ళీ మన ఏరియాకి వచ్చేసాం అనుకోండి, అవునా? ఇట్లాగ చర్చి ప్రక్కన ఏదో గొడవ జరుగుతుందంట. అవతల వాళ్ళు ఆగట్లా, యువతల వాళ్ళు ఆగట్లా. ఏమండి, కర్రలేసుకొచ్చి, కత్తిలేసుకొచ్చి, గోజులు బిగించేసి, ఆడవాళ్ళు అయితే కారం ఒడిలో వేసేసుకొని నువ్వెంత అంటుంటే, పాస్టర్ గారు చర్చిలో ఉన్నాడంట. ఈ విశ్వాసులు ఇద్దరు ఈ చర్చి వాళ్ళే. ఒక అవి పరిగెత్తుకొచ్చి, అయ్యగారు ఎంతమంది చెప్పినా ఆగట్లేదు,
మీరు వచ్చి ఆగుతారయ్యా, అందరూ మీ విశ్వాసులే కదా, ఒకసారి రమ్మన్నారంట. ఈయన పెద్ద బైబిల్ పక్కన పెట్టేసి పెద్ద హీరోలాగా ఈయన వెళ్ళిపోయాడంట. మార్తమ్మ ఆగా, ఏంటి విశ్వాసం బుద్ధి లేదా? అటు తిరిగి మరియమ్మ నువ్వు ఆగా, ఏంటి గొడవ ఏంటి? ప్రభు శరీరం తింటున్నారు, ప్రభు రక్తం తాగుతున్నారు, లాగి పెద్ద పెద్ద పాటలు పాడుతున్నారు, ఏంటి గొడవ అంటూ వెళ్ళాడంట. అవతలోడు చేతిలో కర్ర ఉందంట. ఈ పాస్టర్ గారంటే ఆడికి ఎప్పటి నుంచి కసి పెట్టుకున్నాడు లోపల. ఈయన మీదకి వెళ్ళి ఈయన అడ్డం వెళ్తే ఆగిపోతారని దగ్గరగా, బుద్ధి లేదా ఏంటో, కర్ర ఏంటి, కత్తి ఏంటి, కత్తి తీయవాడు కత్తితోనే చస్తాడు అన్నాడంట. ఈయనంట అవతలోడు కర్ర పట్టుకుని, అయ్యగారు వాడు ఎలాంటి వాడు మీకు తెలియదండి అని తప్పుకోండి అన్నట్టే అని పాస్టర్ గారి డొక్కలో పొడిచాడు. పాస్టర్ గారే చెప్పాడు తప్పుకోండి అంటే, ఈయనక నన్ను కొట్టలేంత ఈయన అన్నాడు. కబుకొని ఎక్కడ పొడిచాడు? ఈ డొక్కలో అది పెట్టి పొడిచాడు, డొక్కలో. అమ్మా దేవుని స్తోత్రం హల్లెలూయా, నన్ను పొడిచాడు. ఇక తీరా అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడో ఈ పాస్టర్ గారి మీద గొడవ వస్తే వాడి కసి ఉందంట, వాడు అవకాశం కోసం చూస్తున్నాడంట. పాస్టర్ గారిగా మర్చిపోయాడు పాపం, మర్చిపోయి వెళ్ళిపోయి ఆగవయా అంటాడంట. ఆడు పొడవనే పొడిచాడు. యోసేపు అంటున్నాడు, తల్లి నాకు అన్నీ అప్పగించాడమ్మా, సర్వాధికారం నాదే తల్లి, మీ ఆయన పాకెట్ మనీ కూడా నేను మెయింటైన్ చేస్తానమ్మా, భోజనం దగ్గర కూర్చొని అన్నం తింటాం తప్ప ఇక అసలు ఇవాళ ఏం కూర, ఇది ఫ్రైయా, ఇది రోస్టా, ఇది ఏంటి చెప్పండి, ఏపుడా మాపుడా పులుసా చారా, ఇక ఏం కాదు తల్లి, పెట్టిన తిని వెళ్ళిపోతాడమ్మా, అన్నీ నాకు అప్పగించాడు తల్లి. ఎవరిని తప్ప? నిన్ను తప్ప, నిన్ను తప్ప. కాబట్టి నీ జోలికి నేను రానమ్మా, నా హద్దు నేను మీరనమ్మా, నా గీత నేను దాటును తల్లి. నా యజమానుడు నాకు తండ్రి సమానుడు, నువ్వు నా తల్లి సమానురాలివి, నా హద్దులో నేను ఉండాలి తల్లి. పైన దేవుడు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడినమ్మా, నేను ఒక బానిసగా వచ్చాను తల్లి, నీ ఇంట్లోనే బతుకుతున్నాను, నీ దయ వల్ల ఇంతటి వాడను నేను అయ్యాను. ఇంట్లో తిరగలేదు, సంపాదనలో తిరగలేదు, ఆర్థికంగా తిరగలేదు, పొలం పంటల్లో తిరగలేదు, ఆహారంలో తిరగలేదు, దేశం చక్కగా ఉందమ్మా తల్లి తల్లి తల్లి, ఈ తప్పు నేను చేయలేదండి. కింద ఏమి రాయబడింది? దినదినము శోధించుచు వచ్చిందంట ఆ పిచ్చది. ఏమండి, ఒకరోజు నేను పని మీద ఎవరో రాశాడు, అక్కడ పని మీద లోపలికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరంట. బైబిల్ ఏం చెబుతుందండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అవ్వమ్మను బుట్టలో పడేసింది ఎవరు లేనప్పుడండి? ఆదాము లేనప్పుడు. అందుకని సేవకులైనా సేవకురాండ్రైనా కొన్ని కుటుంబాలు దర్శించేటప్పుడైనా ప్రార్థన చేయ కొన్ని క్రమాలు తప్పకుండా పాటించాలి. సేవకుడు ఒంటరిగా ఉన్న ఇల్లాల ఇంటికి వెళ్ళి ఒంటరిగా అక్కడ నువ్వు ఏదైనా చేస్తే నువ్వు ఎవరివో, ఎందుకు వెళ్ళావో, ఏం చేస్తున్నావో బయట వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉండాలి. నేనందుకు సేవకులకు ఏం చెబుతానంటే, మీరు స్లోగా మాట్లాడొద్దు, చెవులో మాట్లాడొద్దు, గుసగుసలాడొద్దు. నువ్వు మంచి విషయం మాట్లాడిన గుసగుసలాడినప్పుడు ఎదుటికి ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. ఏదో మాట్లాడుకున్నారంటే వాడి ఇల్లా, అవునా? ఆవిడేమైపోద్ది చెప్పండి? అనుమానమే పెనుభూతముగా మారిపోద్ది. నీవు వందనాలు చెప్పేటప్పుడు కూడా ఇట్లా చేతులారా వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మా చంటి హైదరాబాద్లో బీటెక్ చేసింది. అక్కడ నుంచి ఇంకొక పిల్ల అక్కడ అమ్మాయితో చదువుతుంది. ఆ పిల్ల అదే టయానికి విజయవాడలో బస్ ఎక్కడానికి వచ్చింది. మా అమ్మాయిని అక్కడ తీసుకువెళ్ళాం. పిల్లలందరూ మాట్లాడుకున్నారు. మా డాడీ అని పరిచయం చేసింది, మా అమ్మని పరిచయం చేసింది. మాట్లాడుతూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, మామూలుగా మాట్లాడుతూ పోలీసు వాడి దగ్గరకు వచ్చేసాడు.
ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? తక్కువని నేను ఏం చేశానో తెలుసా? మాటల్లోనే నేను నా స్టైల్లో మెయింటైన్ చేశా. వందనాలమ్మా, వందనాలు తల్లి అన్న. ఎప్పుడైతే వందనాలమ్మా, వందనాలు తల్లి అన్నానో, ఓహో ఈయన పాస్టర్ గారు లాగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లా అనకుంటుంటే చెప్పండి, అది ఇంకో రకంగా దారి తీసేది. అట్లా కొన్ని జాగ్రత్తలు వహించాలి. బైబిల్ చెబుతుంది, ఒంటరిగా ఉంది, ఇంట్లో ఎవరు లేని సమయమున తనకేదో పని వచ్చింది, ఆ పని నిమిత్తము లోపలికి వెళ్ళాడు. తన పైన ఒక పంచి ఉంది, ఆమె టక్కన పట్టేసింది, ఆ పంచి పట్టుకుంది. ఈయన వదిలించుకుంటే ట్రై చేశాడు, ఆమె ఇడిచిపెడతలేదు, పంచిని వదిలేసి పారిపోయాడు. ఇది చాలు గుణపాఠానికి. దేవునికి స్తోత్రం. ఇది చాలు. అప్పటికని తిమోతికి రాస్తూ పౌలు ఏమన్నాడు? యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. ఇంకేమన్నాడు? యవనస్తులు సన్నద్ధులై దేవుని వాక్యమును క్రమముగా ఉపదేశించు నిమిత్తమై సమయమనక అసమయమనక నీవు దేవుని వాక్యాన్ని బోధించటానికి రెడీగా ఉండు. అంటే అర్థం ఏంటి? అప్పగించిన దానికి న్యాయం చెయ్యి. అప్పగింపని బడనిది ఏదైనా ఉంటే అక్కడి నుంచి నువ్వేం చేయాలి? పారిపో. లేనిపోని అసుకులు, లేనిపోని ఊసులు, లేనిపోని మాటలు దైవజనుడికి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఉంటే ఇంటోళ్ళన్నా ఉండాలి. ఒకవేళ ఒంటరిగా వెళ్తే టక్కుమని బయటికి రావాలి. మనం ఎందుకు వెళ్ళామో స్పష్టంగా బయట వాళ్ళకి చెప్పాలి, తెలియాలి. ముందే మనం వందనాలు చెప్పేయాలి. అవతల వాళ్ళు వందనం చెప్పేదాకా మనం చెప్పుతూ ఉండగా మనం ఎవరో లోకానికి తెలిసేలాగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంత కరెక్ట్గా జోసెఫ్ మెయింటైన్ చేశాడు కనుక ఇక ఆ పిచ్చర్ ఏం చేసింది? ఆ పంచి అక్కడ పెట్టు కూర్చుంది. వాళ్ళ ఆయన వచ్చాడు, ఏడటం మొదలెట్టాడు. ఆ ఎబ్రిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మేపుతున్నావు, అడు దున్నపోతలాగా బలిశాడు, ఎంత పని చేశాడో చూడు, ఇదిగో పంచి లాక్కుంది. అదే ఆనికి మతిపోయింది. పిలిపించాడు. గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, పరో తరువాత పరో అంతటి వాడు. యోసేపును పిలిపించి అడిగాడు, జరిగింది చెప్పాడు. దేవుని భయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆవిడని అడిగాడు, అది అబద్ధాలు చెబుతుంది, ఏడుస్తుంది, వగలమారి కన్నీరు గారుస్తుంది. ఇటీవల సినిమాలో కూడా చూపించాడు. నన్ను నమ్మవా అంటుంది. పొతీఫర్ అన్నాడు, నిన్ను నమ్మనన్నాడు. యోసేపుని నమ్ముతా అన్నాడు. ఎందుకని? యోసేపు దేవుని యందు భయభక్తులు కలవాడు. ఆయన నమ్ముతా, నిన్ను నమ్మను. చరిత్రలో నిలిచిపోయింది. సరే, దాన్ని వదిలేద్దాం. యోసేపు అలాంటి తట్టుకున్నాడు గనుక, నెగ్గాడు గనుక, అప్పగించిన వాటిని పాటించే విషయంలో లోపము లేకుండా చూచుకున్నాడు గనుక, అప్పగింపబడని వాటి జోలికి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకున్నాడు గనుక 2 సంవత్సరాలు జైలు అనుభవించిన చేయని నేరానికి ఇంకా అదంతా మీకు చెప్పలేని టైం అవుతుంది. దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది కనుక జైల్లో కూడా నాయకుడు అయ్యాడు. తెలుసుగా, జైల్లో కూడా జైలు అధికారి ఏం చేసి సమస్త అధికారం యోసేపు చేతికి అప్పగించేశాడు. ఆడెవడో కలగన్నాడు, కల రాల ఆ అర్థం ఈయన చెప్పాడు. వీడెళ్ళి రాజుగారికి చెప్పాడు. రాజుగారి కళ వచ్చి దేవుడు ఎలా తిప్పాడు చక్రం చూడండి. ఈ అర్థం చెప్పేవాడు జైల్లో తప్ప ఎక్కడ లేడన్నారు. పిలిపించారు, అర్థం చెప్పేశాడు. వెంటనే జైల్లో ఉన్నటువంటి జోసెఫ్ ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు చెప్పండి. చాలామంది పాస్టర్ గారు రకరకాలు చెబుతున్నారు. ఏం పదవిలో ఉన్నాడు ఆయన? గవర్నర్ పోస్ట్. ఇంగ్లీష్లో ఉంది గవర్నర్ అని. అందుకని యోసేపు చెప్పండి తనకు అప్పగించబడిన వాటిలో నెగ్గాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పగించని వాటి జోలికి ఎక్కడా వెళ్ళలేదు. తర్వాత ఏమయ్యాడు చెప్పండి? గవర్నర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. తగ్గించుకునేవారు, హెచ్చించుకునేవారు
ఇక్కడ నుంచి మనం ముగింపుకి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం ఒక ముక్క మీకు కలుపుతున్నా. 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహాను మాత్రము వెంటబెట్టి ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. మీకు తెలుసుగా, అక్కడ ముగ్గురికి ఒక బాధ్యత అప్పగించబడింది. ఏంటి ఆ బాధ్యత? 6వ వచనం. వారు మిగుల భయపడి కనుక తాను చెప్పవలసినది ఏమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి, ఇక్కడ ఏం చెప్పబడింది చెప్పండి? ఈయన చెప్పిన మాట చెప్పినట్లు మీరు చేయండి. చేశారా లేదా? చేయాలా వద్దా? దేవునికి స్తోత్రం. ఏం చేశారు? ఏం చెప్పాడు ఆయన? ఏం చేశారు? ఏం చెప్పాడు ఆయన? సేవకు కావాల్సిన మాట చెప్పండి. నా నిమిత్తము, నా సేవ నిమిత్తము అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండనైనాను, భూములనైనాను, చెప్పండి, చివరకు ఏదైనాను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు కలపండి. అక్కడేంటి? యోసేపుకి ఏం అప్పగించబడింది చెప్పాలి నాకు? అన్నం తింటుంది తప్ప అన్నీ యోసేపే. అవునా? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన దానికి రండి. అక్కడ యోసేపుకి పోతీఫరు ఏమి అప్పగించాడో క్రొత్త నిబంధనలో యేసయ్య కంప్లీట్ చేయండి. హల్లెలూయా. వాటిలో దేని మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఇప్పుడు కలపండి. చేతికి వచ్చిన నాయకత్వాలు వహించటం కరెక్టే. దేవుని సేవకుడు క్రీస్తుని గూర్చి ప్రకటించే సేవను ఈ అవకాశములతో కలిపి త్రాసులో పెడితే, ఇప్పుడు చెప్పండి, అవకాశాలు గొప్పవా, సువార్త గొప్పదా? చెప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. మీ పాయింట్ అర్థమైందిగా? ఎందుకు చెప్పాను తెలుసా? కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ యోసేపుని తీసుకుంటాం. యోసేపు ఎంత గొప్పవాడయ్యాడు, వీడి పెద్ద రొమ్మిడుచుకుని, వీడి పెద్ద యోసేపు బాబులాగా మాట్లాడుతూ, యేసు ఎంత గొప్పవాడాడు, చదవా 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 స్లోగా చదవా. ఇంటిని అప్పగించాడు, పొలం అప్పగించాడు, చెప్పండి, విచారణకర్తగా ఉంచాడు, క్యాష్ అప్పగించేశాడు, పాకెట్ మనీ అయిందే. అంత గొప్పవాడు అవుతావు నువ్వా? ఇది చౌకవారు ప్రసంగం. చెప్పు, చూపించు, కానీ ఏది విలువైనదో నేర్పించు. హల్లెలూయా. యేసు ప్రభు ఏది చెప్పాడు అక్కడికి రా నువ్వు. యేసు ప్రభు దేనికి ప్రాధాన్యత అక్కడికి రా నువ్వు. ఆయన మహానుభావుడు. యోసేపు ఏటిలో గొప్ప పేరు పొందాడో దైవజనుడు వాటి వంక కన్నెత్తి కూడా చూడకూడదు. అక్కడ యోసేపు జయించింది పోతీఫరు భార్యనే, కానీ సమస్తం తన చేతుల్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాటిని కూడా నువ్వు లెక్క చేయొద్దు. ఇదండి సేవ. నా బాధ అదే. ఇప్పుడు ముస్లింలు అదే అంటున్నారు, ఇజ్రాయేల్ చరిత్ర అడ్డం పెడతారు ఏంట్రా మీరు? అబ్రహాముని దీవించాడు, అబ్రహాము ధనవంతుడే, నేను కూడా ధనవంతుడే. సిగ్గుండాలి. యేసు ప్రభు ఏం చెప్పాడో కావాలి. ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమో, ఏది యోగ్యమో వాటి మీద మీరు లక్ష్యముంచండి. ఇటీవల మా సంఘంలో, మా విశ్వాసులు ఉన్నారు, ఏమనుకోరులే, ఇటీవల మా సంఘంలో ఒక ఆవిడే ఎంత ఇచ్చానో తెలుసా, ఎంత ఇచ్చానో తెలుసా అని మొదలెట్టింది. నాకు చికాకు వేసిపోతుంది. బిల్లి ఇలా అంటుంది ఆవిడని చెప్పా. బిల్లి డైరెక్ట్ అయిపోయి అన్నాడంట, నువ్వు అతిగా వాగితే నీకు ఇచ్చేస్తాం అన్నాడంట. కొన్నిసార్లు తప్పదు సేవకుడా, కొన్నిసార్లు తప్పదు.
ఒకడు సర్వలోకమును తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి? మనం దృష్టి పెట్టవలసింది నశించుచున్న ఆత్మల రక్షణ మీద, సంపద మీద కాదు. ఒక స్థలం కావాలి, దేవుడు ఇస్తాడు, తప్పు కాదు. ఒక మందిరం కావాలి, కట్టుకుంటాం, ఇట్ ఈస్ నాట్ రాంగ్, అది తప్పు కాదు. కానీ సొత్తు మీద, సంపద మీద ఏమి తేలా, ఏమి పట్టుకుపోలా, వాటి వైపు యథార్థమైన దైవ జనుడు కన్నెత్తి కూడా చూడకూడదు. మధ్యన ఏదో ఫంక్షన్కి వెళ్ళా, ఒకప్పుడు పాస్ గారు ఇట్టున్నాడు, ఈ మధ్యలో ఇట్టు అయిపోయాడు పెప్పుడు బస్తాలాగా. ఏంటి భారీగా తయారయ్యారన్న, భలే మాట అన్నాడు. అన్నా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, ఈ ఒళ్ళు రావటం మొదలుపెట్టిన తర్వాత చాలా తగ్గిపోయానన్నా అన్నాడు. నేను సంతోషించా. బాడీని చూసి మురుసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ పూట నేను కోటీశ్వరుణ్ణి. నీకంటే కోంటోళ్ళు బోళ్ళ మంది కోటీశ్వరులు ఉన్నారు. సిగ్గుండొద్దండి. నీ కోట్లు ఎవడికి కావాలండి? దేవునికి స్తోత్రం. పోనీ ఒకళ్ళు దేవుడు దీవించాడు అనుకో, దేవునికి మహిమ కలుగును కాక, అది లేదండి. నేను ఫస్ట్లో ఒక అంబాసిడర్ పాతది కొంటే నన్ను కూడా విమర్శించాడు అదే వ్యక్తి. ఈడికి పాతదే గతి అన్నాడంట. పాతదే ఇచ్చాడు, పాతదే కొనుక్కొని. నాకు 3 ఆడపిల్లలండి. ఆడపిల్లలు చదివించుకోవటం ఒక పనండి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఒక పనండి. 2వ అమ్మాయి ఎంసీఏ విజయవాడలో చేసింది, 3వ అమ్మాయి బీటెక్ హైదరాబాద్లో చేసింది. అదే టైంలో బిల్లి కేరళ ట్రైనింగ్కి వెళ్ళాడు. వీళ్ళ ముగ్గురికి డబ్బులు పోగు చేసి ఫీజులు పంపడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదండి. ఈ వాదవాడికి ఏం తెలుసు? ఈ వాదవాడికి ఏం తెలుసు అండి? నాకు అవసరం ఆ డబ్బులు అంతేవని అదే కొనుక్కున్నా, అది పాడైపోయింది, అది అమ్మేసుకున్నా. దేవుడు కొంచెం దీవించాడు, మా వాళ్ళు సహకరించారు. ఏదో అది కూడా అదేంటి కిస్తీల మీద ఉన్న కారు, ఆ కారు మార్చమంటారు. బిల్లి నేను ఒకటి అనుకున్నాం, అక్కర మనకి చాలు. దేవునికి ఇస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సందేశాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభువు అప్పగించిందేంటి? యేసు ప్రభువు చెప్పిందేంటి? యేసు ప్రభు సేవ ఎలా చేశాడు? అసలు యేసు ప్రభుని పక్కన పెట్టేస్తే, అబ్రహాము రాజు, నేను కూడా రాజునంటే, నువ్వు ఇజ్రాయేల్ దేశం వెళ్ళి నీ తడకాయ అంటూ తెలుస్తుంది. ఎవడికి కావాలండి? నశించుచున్న ఆత్మల రక్షణ మన ధ్యేయం. భక్త సింగ్ గారు ఆత్మరక్షణ మీదే దృష్టి పెట్టేవాడు, మహానుభావుడు. అందుకే ఇటులో ఒక పాట రాశారు, మనిషికి మరణం ఉంది కానీ చెప్పండి, మంచితనానికి మరణం లేదు. మనం చనిపోతాం, మన త్యాగాలు బ్రతికుండాలి, మన సాక్ష్యం బ్రతికుండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను హైదరాబాద్లో ఒక ప్రసంగం చేస్తే ఆ పక్కోడు అన్నాడు, ఆయన పెంతెకోస్తు, ఇదేమో ఫెలోషిప్, ఎప్పుడు గుమ్మం దాటలేదంట, కానిస్టేబుల్ అంట. నా ప్రసంగం విని నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నా అన్న, వచ్చాడు, నేను తెలుస్తాను అయ్యగారిని అన్నాడు. బస్ స్టాండ్కి వచ్చి ఇమ్మిలిమను బస్సు ఎక్కించే లోపు తన సాక్షి నాకు చెప్పేశాడు. తాను చెప్పిన దాంట్లో బలమైంది ఏంటంటే, భక్త సింగ్ కానీ నేను చూడలేదు కానీ ఆయన సాక్ష్యాన్ని విని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. దట్ ఈస్ ద రియల్ విట్నెస్. అది చదివి నేను రక్షణ పొందాను అన్నాడు. ఆయన చూడలేదంట, ఆయన చనిపోయాడు, నీ పిల్లోడు చూడలా. దేవునికి మహిమ కలుగునేదాక. కాబట్టి మన సేవ విధానం ఎవడేమనుకున్నా పర్వాలేదు, ప్రభువు మనకి ఏది అప్పగించాడో దానిని పట్టుకోవాలి. ఏది అప్పగించి దాని జోలికి మనం వెళ్ళకూడదు. పాత నిబంధనలు అది అవసరమైంది, క్రొత్త నిబంధనలు మనకు అప్పగించింది ఏంటి? నశించుచున్న ఆత్మల రక్షణే మనకు అప్పగించిన పని. దానికి ఏమైనా అడ్డం తిరిగితే మొత్తం వదిలేయి, సువార్త మీద దృష్టి పెట్టు, ఆత్మరక్షణ మీద దృష్టి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే నీ ప్రాణమును కూడా లెక్క, అది నిజమైన సేవ. మళ్ళీ వాళ్ళ సేవకు పంపినప్పుడు ఏం చెప్పాడు? బోళ్ళు జాగ్రత్తలు చెప్పాడు యేసయ్య. అవునా కాదు? అసలు చదవట్లా, అవి ఇంట్లో చాలామంది ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జీసీఎంలో మనమంతా అలా చేద్దాం. ఎవడేమనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా ఉందాం. ట్రైనింగ్ అయ్యేవాళ్ళు కూడా ఆ రీతిగా చేద్దాం. చెప్పండి, అవసరమైతే మనం నష్టపోయినా పర్వాలేదు, అవసరమైతే మన ఆరోగ్యాలు దెబ్బతిన్నా పర్వాలేదు. చెప్పండి, అవసరమైతే మన ప్రాణాలు సహా
పెట్టవలసి వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా నిలబడదాం. దేవుడు మనకి ఏది అప్పచెప్పాడో దాని మీదే మన భక్తిని కట్టుకుందాం, ఆత్మలను పట్టుకుందాం. మన వెడుతూ పరలోకాన్ని కొందరినైనా వెంటబెట్టుకు వెడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసుగా, మత్తయి వార్త 10వ అధ్యాయంలో శిష్యులు పంపినప్పుడు యేసు ప్రభువుని కలుపుకోండి, నాకు టైం అయింది, ముగిస్తున్నాను. అది ఓకే. అచ్చా. అది ఇదే లిస్టు మత్తయి వార్తలో ఉంది, ఇదే లిస్టు మార్కు 6వ అధ్యాయంలో ఉంది, ఇదే లిస్టు మళ్ళీ లూకాసు వార్తలో ఉంది. ఏమండి, దేవునికి స్తోత్రం. తోమ మన దేశానికి వచ్చాడు, వస్తే ఏం తెచ్చాడండి? ఏం తేలా, వదిలేసి వచ్చాడు. చివరికి తన ప్రాణమునే కోల్పోయాడు. ప్రైజ్ ద లార్డ్. కొద్ది మంది అయినా పర్వాలా, నిప్పులాగా సేవ చేద్దాం, అనేక మందిని సంపాదించుదాం, అవసరమైతే హతసాక్షుల లిస్టులో ఉందాం. ప్రైజ్ ద లార్డ్. యేసు మనకు అప్పగించిన దాన్ని గట్టిగా చేపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఓకే, తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామా ప్రభువా. మీ మహాదయను బట్టి, మీ ప్రేమను బట్టి మా ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి నాయన తలంపును నీ సేవకుల హృదయాలలో నీ దాసుని ద్వారా మీరు విత్తినందుకు మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును మా పరమ తండ్రి, యోసేపుకు నాయన ఏమి అప్పగించాడు పొతీఫరు, వాటన్నిటినీ మా ప్రభు అతడు గట్టిగా పట్టుకున్నాడు. తనకు అప్పగించనటువంటి నాయన ఆ పొతీఫరు భార్య విషయంలో నా తండ్రి అతడు ఎంతగానో తన నీతిని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఆయనకు నాయనను అనుగ్రహించినట్లుగా నా తండ్రి మా ప్రభువా, ఆ నీతి కొరకు సమస్తము త్యాగం చేసినట్లుగా నీ సేవకులమైన మా జీవితాల్లో కూడా మా తండ్రి ఎలాంటివి నాయన ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి నాయన, భార్య అయినను, పిల్లలైనను, ఆస్తులైనను, అలాగునే మా పరమ తండ్రి భూములైనను మా తండ్రి సమస్తమును ప్రభ విడిచిపెట్టి నీ సేవ కొరకు నాయన మేము త్యాగపూరితమైనటువంటి వ్యక్తులముగా, మనుష్య కుమారుడుగా నీవు లోకమునకు వచ్చి నా తండ్రి నీవు ఆనాడు శిష్యులకు ఏది బోధించావో అదే విధముగా మేము కూడా నా తండ్రి మీ మాటలకు విలువనిచ్చి మా ప్రభువ త్యాగపూరితమైనటువంటి నాయన సేవను చేయడానికి నాయన ఇదిగో నా తండ్రి మేము నీ సేవకులముగా నీ ఇచ్చిన అభిషేకమును మేము నాయన ఎక్కడా పోగొట్టుకొనకుండా మా పరమ తండ్రి అంతము వరకు నాయన నా తండ్రి మా ప్రాణములు సైతము లెక్క చేయక మా ప్రభువ ఆత్మల భారము కలిగి మా ప్రభు మీలో కొనసాగునట్లుగా నీ దాసుని ద్వారా మీరు ఉపదేశించిన ఈ ఉపదేశముకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, మంచిది. టీవీలో విన్నవారు కూడా జాగ్రత్తగా వాటిని ఆలోచించుకోండి, సేవకులు ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, సమాధానం మన జీజీఎం సేవకులకు, అలాగే విద్యార్థులకు, ఓల్డ్ అండ్ న్యూ స్టూడెంట్స్కి, అలాగే ఆడపిల్లలు వచ్చారు వారికి, అందరికీ, మన సంఘాలకు, యావత్ సార్వత్రిక సంఘమునకు విలువైన సందేశాన్ని వినిన వారికి తోడై 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 నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను
ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే